చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి మేడం, ఎవరిని తొందరగా ద్వేషించరు కూడా. అలాంటిది ఒక స్టార్ హీరోయిన్తో ఒక గొడవ ఆ రేంజ్కి వెళ్ళిపోయిందని చెప్పి విన్నాను. చిటికేసి కవితకి ఒక ఛాలెంజ్ విసిరింది అని. ఇజ్ ఇట్ కరెక్ట్? రీసెంట్గా ఆ హీరోయిన్ కూడా మళ్ళీ మీకు కౌంటర్ కూడా ఇచ్చినట్టు, అవసరం దమ్ముంటే నా ముందు మాట్లాడు అని కూడా ఎవరు అది? కౌంటర్ ఇచ్చినట్టు కూడా చూశాను. నన్ను ఒక హీరోయిన్ అందా? అవును. నన్ను ఏ హీరోయిన్ అలా అన్ని నాకు గుర్తులేదండి. ఆ, ఎవరు? నేను విన్నాను ఒక హీరోయిన్ ఎనీ క్లూ? జయచిత్ర గారు అని విన్నాను నేను. జై చిత్ర గారు నన్ను అప్పుడు ఏడ్పించేవారులేండి. ఆవిడ సీనియర్, నేను జూనియర్ కదా. ఆవిడ నన్ను చాలా ఏడ్పించారు. అప్పుడు చాలా గొడవలు అయ్యి సినిమా కూడా ఆగిపోయింది ఆ టైంలోని. ఎలా ఆ మామూలుగానే ఆ స్టైలే వేరే ఉంటుంది సినిమాలో, మీతో ఎలా స్టైల్గా చెప్పారు అది? అంటే అంటే నేను అనేది ఆవిడ బేసిక్ గానే అలా ఉంటారు. ఇప్పుడు నాది కంటిన్యూటీ సారీ, తనది ఫ్రెష్ సారీ. ఇప్పుడు నేను బ్లూ అంటే తను ఆ రోజు అదే బ్లూ కట్టుకుంది అనుకోండి, డైరెక్టర్లు ఏం చెప్తారు, మేడం తనది కంటిన్యూటీ మీరు మార్చుకోనంటే నేను మార్చుకుని, ఏ పో నువ్వు వెళ్ళి మార్చుకొని రా అంది. సరే అప్పట్లో అంటే ఏదో 16 ఏళ్ళు 15 ఏళ్ళు ఓకే ఇలా అంటాము. నేను ఒక ఏజ్ క్యాచప్ అయ్యాను కదండి. ఇప్పుడు కూడా అలా అంటే ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్. మీరు అనాల్సి వస్తుంది ఎట్లా నేను జస్ట్ మైండ్ యువర్ వర్క్ అన్నాను. అన్నారా? మైండ్ యువర్ వర్క్, జస్ట్ టాక్ టు దెమ్, యూ డోంట్ డూ లైక్ దిస్. నేను అది కూడా అన్నాను. చెప్పింది చేస్తా సినిమా కాదు జయచిత్ర గారు, ఇట్లాగే అన్నాను. చెప్పింది చేస్తాలో మీరు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఆ రోజు లాగా ఈ రోజు కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు అది వినండి, మీకు నాకు గొడవ ఎందుకు అని. ఆ ప్రొడ్యూసరు డైరెక్టర్కి ఆ సీన్ గురించి పెద్ద ఇదైపోయి సీరియల్ ఆ మూవీ ఆగిపోయింది 1 year. అవునా? అసోసియేషన్ వరకు వెళ్ళి వేరే ఆర్టిస్టులు వచ్చి మాట్లాడతారు కదా మధ్యలోని. ఇప్పుడు సపోజ్ మీరు నన్ను ఏదన్నా అంటుంటే ఆర్టిస్టులు మాట్లాడతారు కదా. విను చక్రవర్తి గారు అని ఆయన హస్బెండ్ క్యారెక్టర్ అనమాట జయచిత్ర గారికి. ఆయన ఏదో డైరెక్టర్ చెప్పింది వినొచ్చు కదా అని అట్లా ఏదో చెప్తారు కదా. చెప్పినప్పుడు అట్లా మాట పడి నా గురించి అని నేను అనుకోను. ఆ రోజు వీళ్ళందరూ పెద్ద గొడవ అయిపోయి షూటింగ్ ఆగిపోయింది 1 year. 1 year ఒక చీర వల్ల. అసోసియేషన్కి వెళ్ళి మరి వాళ్ళంతా ఏదో చేసి తర్వాత నాతో మాట్లాడేవారు కాదు. నేనేంటంటే అది పెద్ద సీరియస్గా తీసుకోను. మన ప్రొడ్యూసర్ లాస్ అవ్వకూడదు, మన ప్రొడ్యూసర్ కష్టపడకూడదు. ఓకే. ఇప్పుడు నాకు ఎలా అంటే రోషన్ గారు ఎవరు నాకు కౌంటర్ ఇవ్వాలన్నా, ఎవరు నన్ను ఏమనాలనుకున్నా, మనం వెళ్ళి ఎవరి దగ్గర దేహీని అడిగి మనం తినడం లేదు. అది పెద్ద లెక్కే చెయ్యను నేను ఇప్పుడున్న పరిస్థితికి. ఐ రియలీ డోంట్ కేర్. సూపర్. బికాజ్ ఇప్పుడు నేనే అంటున్నాను, ఇప్పుడు నా ముందే ఆవిడ ఇప్పుడు ఏదన్నా అన్నారంటే డెఫినెట్లీ ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. నేను ఆవిడలాగా రూడ్గా మాట్లాడకపోయినా ఫర్మ్గా మాట్లాడతాను. యూ అండర్స్టూడ్ కదా. అందరూ ఆ భాషలోనే మాట్లాడాలని లేదు కదా. నా వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ ఆర్ డిఫరెంట్, హర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ ఆర్ డిఫరెంట్. బట్ ఏదన్నా ఈ మధ్య కాలంలో కాస్ట్యూమ్ చేంజ్ చేసుకునే విషయంలో ఒక క్యారవాన్లోకి వెళ్తే హీరోయిన్ గెట్ అవుట్ అని చెప్పారు. హీరోయిన్ కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్లు. ఓకే. గెట్ అవుట్ అని అంటే చంప పగిలిపోతుంది. మీరు మరీ ఇమాజినేషన్లోకి వెళ్ళకండి. గెట్ అవుట్ అంటే కనుక గూబ పగిలిపోతుంది. గెట్ అవుట్ అనే అంత ఇది లోపల ఉన్న కవిత గారు. గెట్ అవుట్ అనే వర్డ్ కనుక అది ఒక గూబ 2 గూబలు పగిలే. గూబ ఒక్కటి పగిలితేనే ఇంకేం దిమ్మ తీరుగుద్ది, ఇంక రెండో గూబ పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టా? పెద్ద వాళ్ళ ఫీలింగ్ అలా ఉంటుంది అనుకోండి. పెద్ద చిన్న అంటే మీకు క్యారవాన్ ఇవ్వలేదా లేకపోతే ఏంటి ఆ రోజు? అంటే నేను రామోజీ ఫిలిం సిటీకి రోజు వెళ్ళి వచ్చేస్తుంటాను అనమాట. నాకు అక్కడ స్టే చేయడం జనరల్గా ఇష్టం ఉండదు. సో
కాస్ట్యూమ్ చేంజ్ అని అంటే నాకు రూమ్ ఉండదు కదా! సో, జస్ట్ ఫర్ ద కాస్ట్యూమ్ చేంజ్ అని అంటే క్యారవాన్ లేదు. మా క్యారవాన్‌లోకి రాకూడదు. వీళ్ళందరూ క్యారవాన్ ఆర్టిస్ట్‌లు కదండీ! మేమేముంది చెట్ల కింద ఆర్టిస్ట్‌లం మేము. మా మా టైంలోని రామారావు గారైనా, జయప్రదైనా, జయసుధైనా, శ్రీదేవైనా, కవిత అయినా, వాణిశ్రీ గారైనా, సావిత్రి గారైనా నలుగురు బెడ్‌షీట్లు పట్టుకుంటారు. బట్టలు మార్చేసుకుంటాం. మేమంతా చెట్ల కింద ఆర్టిస్ట్‌లం మేమంతా. ఇప్పుడంతా అందరూ క్యారవాన్ ఆర్టిస్ట్‌లు కదండీ! సో, అనంటే అప్పుడు నేను డైరెక్టర్ గారితో చెప్పాను. ఇలాగా క్యారవాన్ లేదండి నాకు. మరి అక్కడ హోటల్స్ ఉన్నాయి కదా! అంటే అప్పుడు డైరెక్టర్ గారు చెప్పి, ప్రొడక్షన్ మేనేజర్‌కి చెప్పి నాకు అక్కడ కాస్ట్యూమ్‌కి రూమ్ తీసుకున్నారనమాట. ఇంత జరిగింది. అది తప్పు అని నేను అంటాను. మనమందరం ఇప్పుడు ఇందాకే మీరన్నారు. మీ బాబులాగా నన్ను అనుకోండి అన్నారు. దిస్ ఇస్ వేర్ Yes. హ్యుమానిటీ. మనం క్యారవాన్‌తో పుట్టలేదు. క్యారవాన్‌తో Yes. కొంతమంది ఆర్టిస్ట్‌లకి ఇంటికెళ్తే మజ్జిగ తాగుతారు. ఇక్కడికొస్తే జ్యూస్‌లు అడుగుతారు. సో, వీళ్ళు క్యారవాన్‌లు లైఫ్‌లో ఎప్పుడు చూసుంటారండి? ఇప్పుడొచ్చిన సిస్టమ్ కొత్తగా ఇది. అసలు ఈ క్యారవాన్ అనేది ఏంటి చెప్పండి? రామారావు గారు చెట్టు కింద కూర్చొని మేకప్ ఏసుకుంటారు. నాగేశ్వరరావు గారు చెట్టు కింద కూర్చొని మేకప్ ఏసుకుంటారు. మహానుభావులు, మహానటులు వాళ్ళంతా. ఏంటి క్యారవాన్ అండి? క్యారవాను నా క్యారవాన్‌లో ఇలాగే నాకు నేను చెన్నైలో ఉన్నప్పుడు వైజాగ్‌లో షూటింగ్ జరిగింది. అప్పుడు నేను చెన్నైలో ఉంటున్నాను. ఆర్టిస్ట్ ఇప్పుడు బ్రతికి కూడా లేడనుకోండి. మనం మాట్లాడక్కర్లేదు. వైజాగ్‌లో శ్రీకాంత్ గారి హీరో ఇలాగే కాస్ట్యూమ్ చేంజ్ అని అంటే, అక్కడ క్యారవాన్ ఉంది మార్చుకోండి అని అంటే నేనెళ్తే వెంటనే ఆర్టిస్టే, ఆర్టిస్టే. ఇది మా క్యారవాను. మీకు క్యారవాన్ కావాలంటే మీరు ప్రొడ్యూసర్‌ని అడిగి మీరు సెపరేట్‌గా క్యారవాన్ పెట్టించుకోవాలంటే ఇట్ వాస్ వెరీ కన్‌ఫ్యూజింగ్ ఫర్ మీ. ఎందుకంటే మేము అలా పెరగలేదు ఇండస్ట్రీలో. మేము పెరిగిన విధానం వేరు. ఇప్పుడు సావిత్రి గారు, నేను ఇంకొక 5, 6 లేడీ ఆర్టిస్ట్‌లైనా అడ్జస్ట్ విత్ 1 Yes. రూమ్ ఉందంటే ఆ రూమ్‌లోనే మేము అడ్జస్ట్ అయిపోతాం. అట్లా నువ్వు రావద్దు, నువ్వు రావద్దు, నువ్వు వద్దు, నేనొద్దు అట్లా ఏమీ ఉండదు. 30, 40 మంది ఆర్టిస్ట్‌లు ఒకే చోట కూర్చొని భోంచేస్తాము. అందరి క్యారీర్‌లొస్తాయి. ఒక్క మేకప్ రూమ్‌లకి అందరూ జాయిన్ అయిపోయి ఆ 30, 40 మంది ఒకే చోట కూర్చొని చాలా తింటాం. హెల్తీగా ఉండేది అప్పుడు. ఈ క్యారవాన్ కల్చరు మీరు ఎక్కడో కూర్చొని తింటారు. మేము ఎక్కడో కూర్చొని తింటాం. కమ్యూనికేషన్ గానీ, ఒకళ్ళకొకళ్ళు గురించి తెలుసుకోలేకపోవడం Yes. గానీ, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి. మీ మంచి నాకు తెలుస్తుంది. మీ కష్టం నాకు తెలుస్తుంది. సో దట్ వి కెన్ హెల్ప్ ఈచ్ అదర్. నేను అలా ఫీల్ అవుతాను. సో, అలాగా అక్కడ కూడా అలా అయితే నాగబాబు గారు నా హస్బెండ్ క్యారెక్టర్ అందులో. నేను మామూలుగా వచ్చి తెలీదండి ఆయన ఇలా అంటున్నారు. నేను ఇక్కడ కళ్యాణ మండపంలో షూటింగ్ అనమాట. నాగబాబు గారు వచ్చి ఇంకా అసలు ఎలా అంటే అలా తిట్టేశారు. బాగా తిట్టారు. తిట్టి అసలు ఒక ఆర్టిస్టు, ఒక సీనియర్ ఆర్టిస్టు కాస్ట్యూమ్ మార్చుకోవాలంటే ఎట్లా మీరు ఇలా అంతా మాట్లాడతారు అని చెప్పి నాగబాబు గారు తిట్టి, లేదమ్మా వెళ్ళండి మీరు మార్చుకోండి అండి. ఇదో నా క్యారవాన్ మా అసిస్టెంట్ ఉన్నాడు కీస్ తీసుకొని వెళ్ళి అలా అని చెప్పేసాను. అలాగా కొంతమంది మిడిమిడి జ్ఞానంతోని ఈ అర్ధంతరంగా ఏమంటారు నడమంత్రపు సిరి అంటారు చూడండి. అలాంటి అది మధ్యలో వాళ్ళు వచ్చింది, మధ్యలోనే పోతుంది. అలాంటి వాళ్ళు మిడిమిడి జ్ఞానంతోని బిహేవియర్. సో, అది ఆ నిమిషంలో కొంచెం ఇబ్బంది అనిపించినా, ఆ తర్వాత నేను దాన్ని మైండ్‌లో మర్చిపోతాను నేను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.